నిన్న టోర్నడో వచ్చినప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఇక్కడంతా ఈ థియేటర్ ఎఫెక్ట్ అయినది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న మన ఇంటికి ఇక్కడంతా కూడా గటర్స్ వేయించినాం కదా, ఇవైతే బాగా సెట్ అయిపోయినాయి. ఎందుకంటే నిన్న నైట్ కూడా ఫుల్ వర్షం వచ్చింది. అంత ఫుల్ వర్షం వచ్చినా కూడా కొంచెం కూడా ఎక్కడా లీక్ అవ్వలేదు. ఈ చుట్టూ ఎక్కడా కూడా కొంచెం కూడా లీకేజ్ లేదు. నేను వర్షం ఫుల్ వచ్చేటప్పుడే పోయి వచ్చినాను, ఎక్కడా కూడా ప్రాబ్లం లేదు. ఈ వర్షం అయితే కంటిన్యూగా వస్తూనే ఉంది నిన్నటి నుంచి. నిన్న కాదు, మొన్నటి నుండి. ఇప్పుడు కొంచెం తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎన్నింటికి? 7కి స్టార్ట్ అవుతుందంట, మళ్ళీ ఈవినింగ్ 7కి. ఇక్కడ కొన్ని ఏరియాస్లో అపార్ట్మెంట్స్లో మొత్తం అంతా కూడా వాటర్ వచ్చింది. అక్కడ పార్కింగ్ లాట్లో అంతా కూడా కార్లు అన్నీ కూడా మునిగిపోయినాయి. కొంచెం దూరం ఏరియా అది. ఈ మన ఏరియాలో అయితే పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. నిన్న లోస్కి వెళ్ళేసి ఈ గటర్స్ కింద పెట్టడానికి ఇవి తీసుకొచ్చినాము, కానీ ఇవి ఇంకా పెట్టలేదు. ఎందుకంటే వర్షం వస్తూనే ఉన్నింది. ఇంకా బయటికి పోయేసి ఇవన్నీ చేయడానికి అవ్వలేదు. జున్ను ఒక 2-3 డేస్లో కాలిఫోర్నియా వెళ్తోంది. వాళ్ళ కాలేజ్ తరఫు నుంచి ఒక 30 మెంబర్స్ వెళ్తున్నారు. అక్కడ ఒక కంపెనీకి వెళ్తారంట. అక్కడ ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయంట, ఒక 5 డేస్ ఉంటుంది. సో దానికి షాపింగ్ చేయాలంట. అంటే కుదరడం లేదు, రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, అవ్వడం లేదు. అందుకోసమనే ఇంకా ఈరోజన్నా వెళ్దాము, కొంచెం వర్షం తగ్గింది అనేసి అనుకున్నాము. ఇప్పుడు వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అయిన తర్వాత షాపింగ్కి వెళ్ళాలా. జున్ను రెడీనా? మేము రెడీ. హనీగాడు వచ్చేయండి, మరి రెడీ అంటే వచ్చేసేయండి. ఓకే, అంతే కదా? రెడీనా? మమ్మీ రెడీనా? మధ్యాహ్నం నుంచి రెడీ అవుతున్నావు. వీడు రెడీనా? నాటీ బాయ్స్ కొంచెం ఆ వ్యాక్సిన్స్ అయిపోతే అన్నీ తీసుకెళ్ళచ్చు. మొన్న డాక్టర్ కూడా చెప్పింది కదా, అసలు వాక్ కూడా పెంచుకొని పోద్దండి అని చెప్పింది. ఓకే, టన్నస్ చూడు ఎట్లా వస్తున్నాయి కదా. కొంచెం టైం జున్నుకి అంటే కొంచెం మళ్ళీ చూసి దగ్గర ఉన్న మాల పోదాం నాన్న. ఒకవేళ లేదు అనుకో, రేపు మళ్ళీ చూద్దాం. ఫాస్ట్ వెళ్దాం బండి. నేను కూడా ఆగస్ట్ 1st వీక్లో కాలిఫోర్నియా వెళ్ళొచ్చు. ఎందుకు అంటే అక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, మాకు చాలా ఇష్టము. మేము లాస్ ఏంజలస్లో ఉన్నంత వరకు నేను ఎవ్రీ ట్యూస్డే వెళ్ళే వాళ్ళము. అట్లనే వీకెండ్స్ కానీ స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళి, అంటే ఆ టెంపుల్ బాగా నచ్చింది. ప్లస్ మన టెంపుల్ లాగా ఉన్నింది అనమాట. హాయ్, నమస్తే. నా పేరు వాసు. నా పేరు అభినయ్ and I'm studying in 7th grade. Hi, my name is Alanka and I'm 5 years old. దగ్గరలోనే ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్ళేసి వద్దాం ఈరోజు. ఇప్పుడు ఆ టెంపుల్ని వేరే చోట పెడుతున్నారు. అంటే వేరే చోట ఓన్ ప్లేస్ తీసుకొని అక్కడే టెంపుల్ కట్టేసి అక్కడ ప్రతిష్ఠించినారు. అది ఓపెనింగ్ ఉందన్నమాట. ఆ టెంపుల్ ఓపెనింగ్ ఇప్పుడు ఆగస్ట్ 1st వీక్లో ఉంటుంది. సో దానికి నేను వెళ్దాము అని అనుకుంటూ ఉన్నాను. సో హనీగాడు కూడా వస్తానంటున్నాడు. చూడాలి, ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. కాకపోతే పోబుద్ది అవుతా ఉంది. నువ్వు వస్తావురా? మమ్మీ అప్పుడు ఒకటే ఉంటుందా? జిన్ను కూడా ఎక్కడికి వెళ్తా? Leo and mommy. లియో అండ్ మమ్మీ ఉంటారు. So cute. ఈ స్కూల్ ఎవరు పోతారు? No, we have to leave on a Saturday. నేను ఒక 4-5 days ఉండాలి అక్కడ. No, you don't. You have to stay there one day. 1 day కదమ్మా, Nope. ఒక 3 days ఉంటాను నేను. Okay, then we'll go Friday after school, Saturday, Sunday. Uh, And then Sunday night we could leave and then come back for Monday. So I can make it to school. నేను మండే ట్యూస్డే కూడా ఉంటా. No, you won't. అసలు నువ్వెందుకు ఆయన కూడా? It's because I have to go. ఏం చూడాలి అక్కడ? అనవసరంగా
Yeah. హాలీవుడ్ సైన్ కూడా చూడాలి. గుర్తులేదంట I అక్కడ. was so young. It's not fair. Yeah. గుర్తులేదు అసలు కూడా. నేను జున్నగాడు బాగా వెళ్తూ ఉంటుంది కర్ర. Yes. జున్నకి అయితే బాగా గుర్తుంది లాస్ ఏంజలస్లో అండ్ ఆ యూనివర్సల్ స్టూడియోస్ అయితే ఎన్నిసార్లు పోతుంటామో. Every weekend both. ఎవరి వీకెండ్ వెళ్తూ ఉంటుంది. హనీకి అయితే అసలు గుర్తులేదంట. సరే వెళ్దాం రా. అందుకోసమే ఇప్పుడైనా గుర్తుందా ఎక్కడ బయటకు పోయేటు? చికాగోలు, Yeah. కొలరాడో, ఫ్లోరిడా. Yeah. వెళ్దామా? రన్న. వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళా. ఎట్లా వెళ్దామా వద్దా? ఏమైనా కానీ వర్షమైనా ఎండైనా వెళ్ళాల్సిందే. వీళ్ళు అల్లడి పోయి కూర్చున్నారే. చూద్దాం దగ్గరలోనే పోదామా? మనకు దూరం వద్దు. ఎక్కడికి పోదాం? H&M. హెచ్ఎన్ఎమ్. Yeah. ఎక్కడ లాక్ అంటారా? Yeah. ఓకే. ఏమేమి కావాలి నీకు? ఎన్ని కావాలి ఇప్పుడు? Just like business casual outfits. ఓకే. I need new tops, new bottoms, new everything. Just for 4 days though. ఓకే. Yeah. ఇప్పుడు ఉండేవి ఏమి అడ్జస్ట్ అవ్వవా? No. ఇదంతా బిజినెస్ క్యాజువల్స్ లేవు కదా. I do. ఓకే. కొన్ని ఉన్నాయి కదా బాబు బిజినెస్ కాదు. Yeah, but I wear them all the time, you know? కాలిఫోర్నియాలో చూసింటారు కదా. No, chusintaru. You don't get it today. ఎవరు చూస్తారు కాలిఫోర్నియాలో? Everyone in California knows. అవునా? కాలిఫోర్నియాలో వీళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది, చిన్నప్పటి ఫ్రెండ్. Yes. సో ఆ అమ్మాయిని కూడా కలుస్తుందంట. Yes. Yeah, I'm excited. ఏం పేర్రా? Nicole. నికోల్. My childhood best friend Nicole. మేము 5th grade నుంచి friends. So, well, the last time we actually met in person was 9th grade. So, 5th grade నుంచి 9th grade వరకు best friends లాగా ఉంటుంది. Then I moved to Texas, and she's still in California. Yeah. There's a parking spot there. Go on the left. There's so many. Left. No, you have to go right here today. Yeah, that's what I thought. Yeah, that's what I thought. Go on the left and it's the first right. His OCD. It's the right here. Right there. There's so many there. You have to go right here. Right here. I want to feel the rain. ఇప్పుడే హెచ్ఎన్ఎం దగ్గరికి వచ్చినాము. మామూలుగా అయితే ఇక్కడ పార్కింగ్ లాట్లో స్పాట్ అయితే దొరకదు. ఇవి ఇప్పుడు బాగా ఈజీగా దొరికింది. సో ఎప్పుడు వర్షంలోనే రావాలి. ఇదే హెచ్ఎన్ఎం. ఇది ఒక మాల్. ఈ మాల్ పేరు లా కంటేరా. ఏమైంది? ఇక్కడంతా జెంట్స్ సెక్షన్, ఇక్కడ ఉమెన్స్. Look, Jen's gonna be a chocolate. అప్పుడే తీసుకోయిందా? ఓ, నువ్వు ఆల్రెడీ ఆన్లైన్లో చూసినావా? Yeah, I did. ఓకే. ఆన్లైన్లో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుందంట. వచ్చి డైరెక్ట్గా కొంచెం ఫాస్ట్ తీసుకుంటే సరిపోతుంది. బాగుంది. అది బాగుందన్నా. I don't like. I'm good. ఆఫీస్కి అయితే I think you బాగుంటుంది. could try it a later day. ఆఫీస్కి అయితే బాగుంటుంది అది. సరేలే, నువ్వు తీసుకో ప్రతి బంగారు. ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంది కదా, జనాలు ఏం లేకోకుండా. బయటికి రావాలంటే భయపడుతున్నారు. నిన్న టోర్నాడో వచ్చింది కదా, ఇంకా అప్పటి నుంచి భయపడుతున్నారు బయటికి రావాలంటే. చిన్నది టోర్నాడో కదా, చాలా చిన్నది అది. దాని టోర్నాడో అయినా కూడా మనకు శానిటోన్లో ఏ రోజు రాదు కదా, అట్లాంటిది వచ్చింది. అవునా? ఆ థియేటర్ ఓ బాగానే పడినాయా? ఆ అపార్ట్మెంట్ దగ్గర పోదాం అనుకో ఏంటి, క్లీన్ చేసినారు కదా, దాదాపు క్లీన్ చేసినారు. It's running again today. Oh. The theater opened today. అవునా? ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. దానికి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు థియేటర్కి, కానీ అపార్ట్మెంట్కి బాగానే ఎఫెక్ట్. నిన్న న్యూస్లో చూసినాం కదా, టోర్నాడో వచ్చి ఒక థియేటర్ అండ్ ఒక అపార్ట్మెంట్స్ మొత్తం అంత పైన అంతా టాప్ అంతా వెళ్ళిపోయింది అని. అది వాళ్ళు చూసి వచ్చినారంట థియేటర్ దగ్గరికి వెళ్ళి.
ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ $10, $20, $20, $15, $20. దాదాపు 20 ఉన్నాయన్నీ కదా. $20. ఇక్కడ జున్ను చూసుకుంటా ఉంది, కొన్ని దొరికినట్టు ఉన్నాయి. డిస్టర్బ్ చేయడం లేదు, మేము దూరం ఉన్నాము, ఫాస్ట్గా పని అవ్వని అని. అదిగో డిస్టర్బ్ చేయడానికి వాళ్ళిద్దరైతే ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి జున్ను ఇవి సెలెక్ట్ చేసుకోండి, ఇవన్నీ కాదు. ఇప్పుడు 4 కాకపోతే 5 తీసుకో, ప్రాబ్లం లేదు. కానీ ఇవి ట్రై చేసి ఏవి సెట్ అవుతుందో చూడాలి. ఇక్కడ H&M నుండి మళ్ళీ జారాకు వచ్చి మళ్ళీ పక్కన ఏవన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది అనుకుంటా ఈ మాల్లో. ఇప్పుడు వేరే చోటుకి ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు. ఎట్లయినా వెళ్ళిపోదామా? ఇంకా ఎక్కడికి పోదాం? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదామా? మన ఇంటి దగ్గర రిమ్కి ఎప్పుడు? ఓకే. నిన్న టోర్నడో వచ్చినప్పుడు ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయి. ఇక్కడంతా ఈ థియేటరే ఎఫెక్ట్ అయినది. చూడండి, మొత్తం పైనంతా పడిపోయింది, మొత్తం క్లీన్ చేసినారు. ఇక్కడున్న కార్స్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయినాయంట. పెలేడియం అని ఇది ఒక థియేటర్. ఈ థియేటర్లోనే మొత్తం ఈ పైనుంచి అంతా కూడా ఇక్కడ కింద పడిపోయింది, అంతా క్లీన్ చేసినారు. ఇప్పుడైతే మళ్ళీ థియేటర్ ఓపెనే, లోపల మూవీస్ రన్ అవుతున్నాయి. I want gobi Manchurian. So fat, Jenna. Does anyone want to buy me gobi Manchurian? No. మీ లా కంటేరా నుంచి ఇప్పుడు రిమ్ అనే ప్లేస్కి వచ్చినాము. రిమ్ కూడా ఒక షాపింగ్ మాల్. ఇందాక చూసినాము కదా ఆ థియేటర్ ప్లస్ పక్కన ప్లేసెస్లో కూడా చెట్లన్నీ ఇరిగిపోయి ఇక్కడ జరిగినది. నిన్న టోర్నడో చిన్నది అది, అయినా కూడా అంత ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ TJ Maxxకి వచ్చినాం. ఇందులో లగేజ్ బ్యాగ్ కావాలంట, లగేజ్ Plus clothes in case. అంతేనా? Yeah. ఓకే. ఎవరైనా ఆడసీ మూవీ చూస్తున్నారా? ఇది ఆర్ఎస్సీనా? ఆర్ఎస్సీ మూవీ అంట. Please comment down below if you did. I don't know if it's released in India, but definitely చూస్తుంటారు. ఆర్ఎస్సీ. Odyssey. ఓకే. ఏం స్పెషల్ ద మూవీ? Christopher Nolan directed it, and it's a very popular story kada. So అవునా? ఇదే TJ Maxx. అట్లనే జున్నగానికి ఒక చెక్ ఇన్ బ్యాగ్ కావాలంట. మన ఇంట్లో ఉండేటివి కొంచెము బాగాలేవు, ప్లస్ అవి కొంచెము చినిగిపోయినాయి, మెత్తగా అయిపోయినాయి. plus అన్ని 4-way direction. ఓకే. అన్ని 4 roll. కొన్ని వీల్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి, ఎందుకంటే ఒక్కసారి ఇండియాకి పోయి వస్తే ఇంక మళ్ళీ అవి కొంచెం పనికిరాదు. సో ఇదైతే క్యాబిన్ అయితే ఉందా? కానీ సెట్ ఉంటే తీసుకుంటాను, అది కూడా చాలా చిన్నది అనుకుంటా. ఓకే. ఇక్కడంతా చెక్ ఇన్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి $80, $70, అట్లనే $90 అట్లా ఉన్నాయి ఇవన్నీ. ఏందన్నా? I like that. ఏ సెలెక్ట్ చేసిన? I like this one. ఏది? ఇదా? Yes. అదేంద్రా? కదా ఇవన్నీ సేమ్ కలర్ లో ఉన్నాయి. Like I like this. చేపలు ఉన్నాయి. Yeah, it's nice. బాగుంది, Thanks. వెరైటీగా ఉంది. ఎంత? It's 80. 80? Yeah. ఓకే ఓకే, సరిపోతుంది. అది ఇంకోటి I don't think I'll need it. కావాలంటే అవి క్యారియర్ అయితే మన ఇంట్లో ఉన్నాయి, ప్రాబ్లం లేదు. Yeah. అంతేనా? ఇక్కడ షూరా? నీకేనా కలపచ్చు? ఇది మ్యాక్స్ ఓపెన్ Yeah. I think it's going to be fine. ఓకే కదా, సరిపోయింది కదా. Yes. బ్యాగ్ అయితే తీసుకున్నాము. అట్లనే ఇక్కడ క్లోత్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూస్తుందంట. చూస్తావా? Yeah. ఇందులో కూడా ఒక్కొక్కసారి బాగానే ఉంటాయి, మంచి దొరుకుతాయి కదా ఒక్కొక్కసారి. Yes. ఇందులో అయితే ఏం తీసుకోలేదు, జస్ట్ ఈ బ్యాగ్ ఒకటే. ఇందులోనే హోమ్ గూడ్స్ అని ఉంటుంది, చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ కూడా. ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్స్ కానీ, ఫర్నిచర్ కానీ, మ్యాట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే చూడడం లేదు,
ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. అయిపోయిందా? అంతేనా? 18ఏనా? ఓకే. ఇప్పుడు టైము 8 అయింది. కాదు ఇంకా వేరే స్టోర్కి అని పోలా, రేపు చూద్దాంలే. ఇంకో మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది. ఇప్పుడైతే ఇంక ఇంటికే, ఇంకా ఎక్కువ తిరగకూడదు, తొందరగా ఇంటికి పోవడం మంచిది. Oh, he's peeing, Daddy. రేడియో Leo, no, Leo again. ఎవరి దగ్గరికి వస్తారు ఎక్కువ? అందరూ కావాలి. He's so overstimulated. Oh. ఏమల్లా ఇప్పుడు టైం 9:20 అయింది. ఇప్పుడు 9:30కి వీడియో పబ్లిష్ చేయాలా. వెళ్ళేటప్పుడే అంటే ఎడిటింగ్ అయితే అయిపోయింది, కానీ ఎక్స్పోర్ట్ పెట్టింటి అది అయిందో లేదో చూడాలా. దాదాపు అయిపోయి ఉంటుంది. వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది, ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసేసి పబ్లిష్ చేయాలి. 4 minutesలో అప్లోడ్ అయిపోతుంది. రే మమ్మీగా అంటే ఎక్కువైపోయింది వీడికి. మా దగ్గర కూడా సరిగ్గా రాడు. Leo. అందరి దగ్గరికి వెళ్ళాలా మళ్ళా? నువ్వు పిలిచిన ఇప్పుడు చూద్దాం వస్తాడా? I'm holding his hands. రే జునుగాడు 6 days కాలిఫోర్నియాకి వెళ్తా ఉంది. మళ్ళా ఈ 6 days మేము హనీగాడు మేము ఎట్లుండాలో తెలియదు. Oh, you're so cute. జునుగాడు కూడా ఫీల్ అవుతా ఉంది, ఎక్కువ రోజులు పోవాల్సి వస్తుంది కదా అని. నేను కూడా వెళ్తాను కాలిఫోర్నియాకి ఫస్ట్ వీక్లో అట్లా. అది టెంపుల్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను హనీగాడు వెళ్తాము. వస్తారా? Yeah. హనీగాడు కూడా వస్తాను అంటుంది. కాకపోతే అప్పటికి స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి ఉంటాయి. Yeah, but మరి ఎట్లా I'll still go. అంటే వీకెండ్స్ అక్కడ టెంపుల్ ఓపెనింగ్ చూడాలి. సో అది విషయం. ప్రస్తుతానికైతే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. రోజు వీడియో మిస్ అవ్వకోకుండా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. Yes.